తమిళనాడులో సింహం సింగిల్గా వచ్చింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంకొక సింహం ఉంది, అది కూడా సింగిల్గా వచ్చి యాజ్ ఇట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్సీపీని చూసే అక్కడ విజయ్ గారు కూడా ఫాలో అయిపోయారు, ట్రెండ్ సెట్ చేశారు. ఇంకేముంది అని చెప్పి ఒక రేంజ్లో ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ లేపి లేపి పెట్టుకున్నారు. ఇంకేముంది, అంతా అయిపోయింది అనుకుంటే ఇప్పుడు తీసుకెళ్ళి ఆయన కూడా పొత్తుతోనే గవర్నమెంట్ని ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏం మాట్లాడతారు పేటీఎం బ్యాచ్? మొత్తానికి ఏదైతే మీరు లేపి లేపి పెట్టుకున్నారో ఆయన కూడా కూటమిగానే ఏర్పడి కలిసే ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అదిగో సింగిల్గా రావాలి, ఇంకొకటి రావాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఎగతాళి చేస్తూ అవహేళన చేస్తూ చాలామంది ఇష్టానుసారం పేటీఎం బ్యాచ్ ఆ పార్టీకి సంబంధించినటువంటి రోజా గారు కూడా ఒక రేంజ్లో రెచ్చిపోయారు. తీరా చూస్తే అక్కడ ఏమైంది, ఎంత అయితే సంకల్పం గుర్తుకున్నారో అక్కడ వెళ్ళి ఆయన కూడా కలిసి పనిచేసినటువంటి పరిస్థితి వచ్చింది. అదేంటి ఆయన సింగిల్గానే వచ్చాడు కదా, తర్వాత కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో పెద్ద తప్పే ఉంది అని కొంతమంది కుహానా మేధావులు, పేటీఎం గాళ్ళు, అంటే మోకాళ్ళలో మైండ్ ఉండేటువంటి వ్యక్తులు ఉంటారు కదా, అంటే అక్కడ ఉండేటువంటి ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు ఆయన సింగిల్గానే వెళ్ళాడు, తర్వాత ఆయన అధికారం కోసం కొంతమందితో కలిశాడు, అది ఇది తేడా కాదు అని చెప్పి ఏదో సొల్లువాగుడు ఎదవ కంపారిజన్లు అనేది కొంతమంది చేస్తున్నారు. ఇక్కడ ఆయన కలిసినటువంటి పార్టీలకు సంబంధించిన దాని గురించి చూద్దాం ఫస్ట్. ఎందుకంటే అక్కడ అధికారంలో ఉన్నటువంటి డిఎంకే ప్రభుత్వం స్టాలిన్కి సంబంధించినటువంటి ఆ పరిపాలనని ఎంత మంచిగా చేసినా, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా చెప్పాలంటే ఒక 100 రెట్లు ఎక్కువ మంచిగానే చేశాడు. కాకపోతే నోటి దోల ఉంటుంది కదా, ఆ నోటి దోల వల్ల ఆయనకి ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పాలి. ఆయన కానీ ఆయన కొడుకు ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి తప్పిదాలకు, తప్పుడు మాటలకు ఈరోజు అక్కడ ప్రజలందరూ కూడా వాళ్ళ పార్టీని, ఆ కూటమిలో చాలా క్లియర్గా ఉండేటువంటి మెంబర్స్ను కూడా వాళ్ళు తిరస్కరించారు అనే దానికి ఒక నిదర్శనంగా మనం చూడొచ్చు. డిఎంకే పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ, వీసీకే పార్టీ, ఈ 4 పార్టీలు కలిసి పోటీకి వెళ్తే వాళ్ళకు వచ్చినటువంటి సీట్లు ఏంటో అక్కడ ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ ద్వారా అందరికీ తెలిసిందే. అంటే మెజారిటీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు ఇచ్చారో అన్ని సీట్లలో కాకుండా తగ్గి వాళ్ళకు వచ్చినటువంటి సీట్లు, డిఎంకే ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తే అన్ని స్థానాల్లో తగ్గినటువంటి సీట్లు, వీసీకే పార్టీ, ఇలాగా మిగతా పార్టీలకు సంబంధించి ఒక్కసారి మనం క్లియర్గా చూసుకుంటే అర్థమైపోద్ది ప్రజలు వాళ్ళ కూటమిని తిరస్కరించారు అని. బట్ మళ్ళీ అదే పార్టీలను తీసుకుని విజయ్ గారు టీవీకే పార్టీతో వాళ్ళతో పొత్తు పెట్టుకుని ఇప్పుడు అధికారాన్ని ఫామ్ చేసి మంత్రి పదవులు కూడా వాళ్ళకి భాగస్వామ్యం చేశారు. మరంటే ఇక్కడ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని అవమానించినట్టేగా. ప్రజలు ఏదైతే ఈయన సింగిల్గా వచ్చాడు, ఓడబొడి చేస్తాడు, ఈయన వాళ్ళకన్నా మించి చేసేస్తాడు, వాళ్ళ రాజకీయం మనకు వద్దురా నాయన అని చెప్పి ఈయనకి ఏదో ఓట్లు వేస్తే ఈయన ఏం చేశాడు చెప్పండి. ఆయన కూడా ఆయన అధికారంలోకి రావటం కోసం, ఆయన అధికారాన్ని అనుభవించటం కోసం ఆయన కూడా ఆ పాత చింతకాయ పచ్చడిలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీని, సిపిఐ పార్టీని దేశం మొత్తం బయటికి తోసేస్తుంటే తీసుకొచ్చి ఈయన అంటగట్టుకుని తీసుకొచ్చి అధికారంలోకి తీసుకొచ్చి పదవులు ఇచ్చి మరి మంత్రి పదవులు కట్టబెట్టి మరి గవర్నమెంట్ ఫామ్ చేశారు. బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు అలాంటి అవకాశం ఉన్న చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు ఈయన కూడా సింగిల్గా వెళ్ళిపోయి కేంద్ర ప్రభుత్వంతో ఉండేటువంటి సాన్నిహిత్యంతో విజృంభించేసి సింగిల్గా వచ్చి పోటీ చేస్తే గెలిచేటువంటి, ఇలాగే దాదాపు ఒక 100 సీట్లకు పైగా గెలిచేటువంటి సత్తా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆలోచించలేదంటే ప్రజలు నాశనం అయిపోతారు. ఒక ఛాన్స్, ఒక బై మిస్టేక్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక అరాచక శక్తి వస్తే రాష్ట్రం తగలబడిపోద్ది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ దాదాపు కొన్ని దశాబ్దాల పాటు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. మళ్ళీ ఇంకొకసారి వస్తే అనేటువంటి ఆ ఆలోచన ఉంది చూసారా. అందుకే ఆయన తగ్గించుకుని కూటమిని కలుపుకుని ఆయన వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆలోచించింది ప్రజల కోసం, అక్కడ విజయ్ గారు ఆలోచించింది ఆయన పార్టీ నిలబడాలి. ఎందుకంటే అక్కడేం తమిళనాడు ఏమీ మొత్తం అంధకార ఆంధ్రప్రదేశ్లా లేదు కదా, అంధకారంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి లేదు కదా. చెప్పాలంటే దేశ జీడిపీలు ఇచ్చేటువంటి స్టేట్లలో టాప్ 3లో ఉంటుంది తమిళనాడు ఎప్పుడూ కూడా. వాళ్ళ ఎంత రాజకీయాలు చేసినా కానీ తమిళనాడుని డెవలప్ చేసుకుంటూనే వచ్చారు. ఎంత నీచమైనటువంటి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ నీకెంత నాకెంత అనేటువంటి బ్యాచే ఉంటారు తప్ప, వచ్చినటువంటి కంపెనీలని తరిమేసేటువంటి బ్యాచే ఉంటారు తప్ప, అక్కడ ఏ పార్టీలు వచ్చినా కూడా
వచ్చినటువంటి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అది మాత్రం ఉంది అక్కడ. అక్కడ ల్యాప్టాప్లు పంచినా, ఇంకొకటి పంచినా, ఎన్ని పంచినా కూడా అక్కడ వచ్చేటువంటి జీడిపి అంటే అక్కడ స్టేట్కి వచ్చేటువంటి ఇన్కమ్ ప్రధానంగా పెరుగుతూనే ఉంటుంది. దాంట్లో ఎటువంటి డోకా ఉండదు. అందుకని అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఆయనకి విజయ్ గారికి ఏంటంటే అక్కడ ఆయన రాకపోయినా వచ్చినా అక్కడ పెద్దగా చేంజెస్ అనేవి మ్యాసివ్గా ఏం కనిపించవు. ఎందుకంటే అక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా సెటిల్డ్గానే అక్కడ పర్ఫామ్ చేసుకుంటూనే ఉంటుంది. బట్ ఇక్కడ అలా కాదుగా, మొత్తం సర్వనాశనం చేసాడు ఆంధ్రప్రదేశ్ని. ఆంధ్రప్రదేశ్ యువతనైతే ప్రత్యేకంగా కొన్ని లక్షల మంది ప్రతి సంవత్సరం దాదాపు 20 నుంచి 25 లక్షల మంది డిగ్రీ పట్టాలు చేతబట్టుకుని బయటకు వచ్చిన వాళ్ళ చేత ఉద్యోగాలు చేపించడం మానేసి గంజాయికి మద్యానికి అలవాటు పడేలా బ్లేడ్ బ్యాచ్లుగా తయారు చేసినటువంటి గొప్ప చరిత్ర ఉంది. బట్ అక్కడ అలా కాదు. ఆయనకు ఒక ఛాన్స్ వస్తే వస్తాం, లేదంటే ప్రతిపక్షంలో కూర్చుంటాం, లేదంటే నేనైనా ఎమ్మెల్యే అవుతాగా అనేటువంటి ఛాన్స్ తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు. బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆ ఛాన్స్ తీసుకుంటే నాశనం అయిపోయేది ప్రజలు. అది పవన్ కళ్యాణ్ గారు ఆలోచించారు. అక్కడ ఆయన విజయ్ గారు ఒక ఛాన్స్ ఏముందిలే, సింగిల్గా వెళ్ళడం వల్ల మన నష్టమే ఉంది అని ఒక ఛాన్స్ తీసుకున్నారు ఆయన. ఇక్కడ ఛాన్స్ పవన్ కళ్యాణ్ గారు తీసుకోపోవడానికి కారణం ఏంటంటే ఆయన పార్టీ ఏం కాదులే అనుకుంటే పెద్ద చెప్పాల్సిన అవసరంలే, లేదంటే ఆయన ఏమైపోతే అనుకుంటే పెద్ద చెప్పుకోవాల్సిన అవసరం. కానీ ప్రజల గురించి ఆలోచించాడు కాబట్టే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడు అభివృద్ధి పదంలోకి కనీసం రేపు అక్కడ చదువుకున్న యువతకి ఒక హోప్ని క్రియేట్ చేసి కొన్ని కంపెనీలు రావడానికి రాజమార్గాన్ని అటు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆయన ఎక్స్పీరియన్స్ని ఉపయోగించుకుని నారా లోకేష్ గారు వీళ్ళ ముగ్గురు వేరే వేరే వ్యక్తిత్వాలు, వేరే వేరే భావజాలాలు ఒకటైనా కూడా ప్రజల కోసం పనిచేస్తున్నారు. బట్ అది అక్కడ జరుగుతుందా? రేపొద్దున గవర్నమెంట్ కంటిన్యూ అవుతుందా? దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీని వద్దు అనుకుంటుంది. ఇక్కడ తమిళనాడులో ఆల్రెడీ అవకాశమే లేదని చెప్పింది. అయినా కూడా విజయ్ గారు ఆ పార్టీతోనే కలిశారు. అంటే కమ్యూనిస్ట్ పార్టీలుగా ఉండేటువంటి మొన్నటి వరకు ఉన్నటువంటి కేరళ కూడా కమ్యూనిస్ట్ భావజాలాల నుంచి బయటకు వచ్చేసింది. అయినా కూడా ఇక్కడ విజయ్ గారు ఆ పార్టీని పట్టుకుని తీసుకొచ్చి మంత్రి పదవులు ఇచ్చారు అంటే మనం ఆలోచించాలి. ఆ కూటమినే వద్దనుకున్నటువంటి ప్రజలు మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వాన్ని, వాళ్ళు చేసేటువంటి పరిపాలనని ఎలా చూస్తారు అనేది కూడా చూడాలి. కొద్ది రోజులు కంటిన్యూ అయితే తప్ప తమిళనాడులో ప్రజలు కావచ్చు, రాజకీయాలు కావచ్చు ఎప్పటికప్పుడు ఎలా మారుతాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సో చూద్దాం అప్పటి వరకు. ముందే ఏమైనా కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన గురించి కంపారిజన్లు చేయటం ఎప్పటికైనా మానండి. సింగిల్గా వస్తాం, సింహంలా వస్తాం, తొక్క తోలు ఈ మాటలు, ఈ సొల్లువాగుడు మాత్రం మాట్లాడకండి. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఇచ్చేటువంటి ఎలివేషన్స్తో సింగిల్గానే వస్తాం అంటే రేపొద్దున 2029లో ఆయన కూడా కలిసి రావాల్సినటువంటి పరిస్థితులు కూడా రావచ్చు. మీరిచ్చేటువంటి బిల్డప్ సొల్లువాగుడికి రేపొద్దున ఆయనకే బ్యాండ్ పడేటువంటి పరిస్థితి క్రియేట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి.